హాయ్ అండి, నమస్తే. గార్డెన్ కట్టి సంవత్సరం అయితే వస్తుందండి. ఇక్కడ నేను ఇంకా పెద్దగా మొక్కలు అయితే ఏమీ లేదండి. తమలపాకు చెట్టు, ఇంకా అలాగే ఇక్కడ టమాటా చెట్టుకి కాయలు అయితే వేసాయి, టమాటాలు, ఇంకా అలాగే బంతి చెట్టు, బంతి పువ్వులు, ఇంకా అరటి చెట్టుకి ఇంకా చిన్న పిల్లకైతే వచ్చిందండి. ఇక్కడ సరసా చెట్టు అండి, ఇది ఎండిపోయింది. ఇంకా చూడండి, దేవుడికి పూజ చేస్తాం కదా, ఇంకా అలా ఆ పువ్వులు ఇంకా అలాగే నేను విత్తనాలు అయితే వేసుకున్నానండి వచ్చినవి. ఇంకా అలాగే కాయగూరలు కడుగుతుంటాం కదా, కడిగిన వాటర్ నీళ్ళతో ఇంకా ఇవన్నీ వేస్ట్గా వచ్చినవన్నీ అండి. ఇవన్నీ ఆవాలు పడి ఇంకా 2-3 చెట్లు అయితే వచ్చాయి, ఈ సరసా చెట్లు. చూడండి, ఇప్పుడు ఈ చెట్టు అయితే ఎండిపోయింది కదా, ఆవాల గింజలు కనిపిస్తున్నాయా మీకు? ఇంకా ఇలా నేనైతే ఎండిపోయింది కదా, తీసి పడేద్దాం అనుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పక్కన పచ్చగా కనిపిస్తుంది కదా గింజలతో. ఇంకా చెట్టు అంటే గింజలతో ఉంది కదా, సరే తర్వాత చూద్దాం అన్నట్టు విడిచిపెట్టాను. ఆకులను అయితే వాడి ఇంకా నేనైతే ఉపయోగించుకునేదాను వంటకైతేను. ఇంకా తర్వాత చూసి తీసి పడేద్దాం బయట అన్నట్టు అనుకున్నాను. ఇంకా అలా చూసి బద్దగానికి ఇంకా విడిచిపెట్టానండి. ఇంకా చూసి ఇంకా అలాగే ఎండిపోయి ఈ విధంగా అయిపోయింది. ఇంకా మా వారైతే చూసి ఇంకా ఎన్ని రోజులు అలాగా గింజలు అయితే పడి వేస్ట్ అయిపోతాయి, ఇంకా అవి తీసి ఇంకా వంటకి ఉపయోగిస్తే ఎంతో కొంత ఇంకా మనకి పనికొస్తుంది కదా ఇంటికి అనుకుని అన్నారు. అలాగని ఇంకా కోపం అయితే ఇంకా నేను తీసి ఇంకా ఈ విధంగా అయితే చేస్తున్నామండి. ఇంకా నేనైతే అలాగా ఎంత శ్రమదండగా అందులో ఏమాత్రం వచ్చేస్తాయి ఆవాలు అనుకున్నాము. ఇంకా ఈ వీడియో అయితే మా అబ్బాయి ఊరికి వెళ్ళాక ముందు అండి. ఇంకా అప్పుడు ఇంట్లో ఎవరు లేరు కదా ఖాళీగా అనేసి ఇంకా అయితే అప్పుడుది వీడియో అది ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నానండి. ఇంకా నేనైతే సరదాగా అలా తీసాను, కానీ ఇంకా మరి ఎందుకులా అనుకొని తీసాను కదా అన్నట్టు పెట్టాను. ఇంకా ఇది చూడండి, ఇంకా మాకైతే చేతికి అయితే గుచ్చుకున్నట్టు అయిపోతుంది. మా అమ్మ అయితే ఇంకా ఇవన్నీ నలుపుతుందండి. తనైతే ఇంకా మమ్మీ వదిలే, ఇంకా ఇవి ఎందుకు పడేద్దాం అని ముందు అన్నది. ఇంకా తను కూడా సరదా పడుతూ ఇంకా నాతో పాటు తను కూడా నాకు సాయంగా చేస్తుంది. ఇంకా చూడండి, ఇంకా చీర ఇలాగ దుప్పటి కప్పమనండి, పై కప్పు ఇలాగా కప్పి ఇంకా మొత్తంగా అంతా కలిపి నలిపేస్తున్నాం అండి. ఇలాగా ఇంకా మొత్తం అంతా చితుకుతూ నలుపుతూ ఇంకైతే మొత్తం అంతా విరిగిపోతాయి కదా, ఇంకా గింజలు అయితే ఇంకా బయటకు అయితే కుళ్ళిపోతున్నాయి. అందుకని ఇలా చీర బట్ట అయితే కప్పి ఇంకా ఈ విధంగా అండి నలుపుతూ ఇదంతా మొత్తం అంతే ఈ విధంగా అయ్యింది. ఇంకా చూడండి, ఇంకా తీస్తే ఇదంతా మొత్తం నలిగిపోయింది. ఇంకా తొక్కు ఇదంతానండి, మొత్తం వేస్ట్ భాగం అంతా తీసేస్తున్నాను సైడ్కి. చూడండి, ఇప్పుడు కింద నలిగిందంతాను ఆవాలు ఈ విధంగా మొత్తం అంతా బయట తోలకుండా ఈ విధంగా పైన బట్ట కప్పి మొత్తం అంతా గుండకుండా చేస్తానండి. చేస్తే ఇంకా ఆవాల గింజలు కనిపిస్తున్నాయి కదా, ఇంకా ఈ విధంగానే ఎంతో కొంత కొంచెం అయితే వచ్చాయి. ఇంకా ఇవంతా కొంచెం బాగు చేసుకోవాలి. చూడండి ఎంత వేస్టేజ్ వచ్చిందో, ఇదంతా పక్కకు తీసేసుకుంటున్నాను. ఇంకైతే ఒక జల్లెడ పెట్టి ఇంకైతే ఇవి ఒకసారి అంతా జల్లించేస్తానండి. ఈ వేస్ట్ భాగం అంతా పైన ఉండిపోద్ది, ఇంకా గింజలు అయితే కిందకు వచ్చేస్తాయి కదా ఆ చిన్నవి, ఇంకా జల్లెడతో ఇంకా జల్లించేస్తాను. ఇంకా అలా కాస్త కొంతవరకు అయితే టైం పట్టింది. ఇంకా మా వారైతే అన్నారు, ఇవి ఏంటి ఇంకా చెత్తగా ఉంది, ఇంకా ఎప్పుడు తీస్తా, ఇంకా బాగా చేస్తావా లేదా, ఇంకా బయట కొంటే ఎంత రేటు, ఎందుకు అలాగా విడిచిపెట్టేస్తాను, అవి తీసి బాగు చేయు, ఎంతో కొంత ఆవాలు దొరుకుతాయి కదా, ఇంకా బయట కొంటే చాలా రేటు, మరి ఇప్పుడు క్లీన్ చేయు, ఇంకా అలా బాగోదు, ఇంకా అలా వదిలేసినా ఇంకా కింద పడిపోతాయి, నీరు తగిలాయి అంటే ఇంకా అలాగా నేను వదిలేసానండి. ఇంకా వెయిట్ చేస్తాంలే అన్నట్టు, చేస్తే చాలా శ్రమ ఎక్కువ కదా, ఇంకా నేను అలా అనేసి విడిచిపెట్టేశాను. కాకపోతే ఇంకా ఇక్కడ అలా చూసి ఏం చేద్దాంలే, ఖాళీగా ఉన్నాం కదా, ఇంకా మా అబ్బాయి అయితే ఇంట్లో లేడు,
ఇంకా చేసేదేముంది అనుకొని ఇంకా అయితే మెల్లిగా అవి కట్ చేశానండి. కట్ చేసి ఇంకా ఆవాలైతే ఈ విధంగా బట్ట మీద వేసి ఇంకా అంతా నలిపి ఇంకా ఈ విధంగా తొక్కంతా తీసి ఆవాలని అయితే ఈ విధంగా చేశాను. కాకపోతే శ్రమ అయితే కాస్త మరి ఇంకా తెలిసిందే కదండి, ఎంత శ్రమ అయితే అంత ఫలితం అన్నట్టు. ఇంకా చూస్తే మరి ఇంకా ఆవాలైతే ఈ విధంగా ఇన్ని వచ్చాయి. మరి ఇంకా నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈ మాత్రం వచ్చాయి. కాకపోతే ఎంతో కొంత మనకి వంటకైతే ఉపయోగపడుతుంది కదా. ఇంకా ఇలా అండి, ఇంకా జల్లెడతో జల్లిస్తూ చెరుగుతూ ఇంకా తొక్కంతా తీస్తూ ఇంకైతే నోటితో కాస్త ఊత్తూ ఇంకా గాలికి అయితే ఇంక బయటపడిపోయింది. అంతా తొక్కంతా బయటకు వచ్చింది ఈ విధంగా చూడండి. ఇంకా ఈ సరసా చెట్లు అయితే అండి, ఆకులు అయితే కట్ చేసుకున్న రోజు ఇంకా నేనైతే కొంచెం కొంచెంగా ఆకులను అయితే తీసి వాడుతుంటాను కూరల్లోనూ. ఆకుకూరలు చేసినప్పుడు, లేనప్పుడు తాలింపులోన, ఇంకా రోటీ తేపలా చేసినప్పుడు, ముల్లంగి పరోటా అలాగా చేసేదాను. ఇంకైతే అలా అండి యూజ్ చేసుకున్నాను ఆకులను అయితే. ఇంకా బాకీ ఇంకా గింజలు అయితే అయిపోయేవి, పువ్వు వచ్చి ఇంకా గింజలు అయితే అయిపోయాయి. ఇంక విడిచిపెట్టేసాను, ఇంక తీసేస్తాను అన్నట్టు. ఇంక మరి ఇంకా అలాగా బద్ధకం అనిపించి ఇంక విడిచిపెట్టేసాను. ఇంకా నీరైతే వేసేదాన్ని కాదండి పెద్దగా. ఇవి వేయకపోయినా సరే చక్కగా తాజాగా ఆకులు అయితే ఇచ్చాయి. ఇంకా ఈ విధంగా పువ్వులు, కాయలు అయ్యి గింజలు ఇంకా ఈ విధంగా ఆవలైతే అయ్యాయి. నేను ఇంకా వేస్ట్ పడేస్తాను అనుకున్నాను. ఇంకా ఇవి ఎవరు బాగా చేస్తారులే ఏట్లే అన్నట్టు అనుకుంటే ఇంకా అలాగా ఇవైతే గింజలు అయిపోయావండి. ఇంకా మా వారు చూసి ఎందుకులే ఇంక వేస్ట్ పడేయడం, ఇంకా అవి తీయి ఇంకా కట్ చేసి అన్నీ కొన్ని వస్తుంది కదా అన్నట్టు ఇంకా బాగా చేయమన్నారు. చేయమంటే ఇంకా ఈ విధంగా నేనైతే కొంచెం తీసి ఈ విధంగా చేశానండి. చూస్తే ఇంకా నాకైతే నేను అనుకోలేదు ఇంత బాగా వస్తాయా అన్నట్టు. ఇంకా పంట అంటే ఇవి పంట వేసే వాళ్ళు అయితే ఇంకెంత శ్రమ పడి ఉండేవారో ఇంకా ఆలోచిస్తే చాలా కష్టం అనిపిస్తుంది. ఇంకా వాళ్ళైతే మిషన్ ద్వారా తీస్తారేమో మరి. నేనైతే ఇక్కడ ఈ 2-3 మొక్కలకే ఈ విధంగా ఇన్ని ఆవాల గింజలు అయినప్పుడు మరి ఇంకా అర్థం చేసుకోవాలి కదా. ఇంకా రైతులు అంటే వాళ్ళు పండించేటప్పుడు ఇంకెంత శ్రమ అయితే పడుతుండేవారు. ఇంకా ఇలా అండి మన ఇంట్లో అయితే ఇంకా చక్కగా నేనైతే ఈ విధంగా వేస్ట్ చేయకుండా అయితే నేను చేసుకున్నాను. ఇంకా చూడండి ఇన్ని వచ్చాయి, జరిగితే నీట్గా అయితే అయిపోయాయండి అంతా. ఇంకా తర్వాత అయితే కొంచెం బాగా నీట్గా చేసుకుంటాను, ఇంకా తొక్కంతా లేకుండా. ఇంకా నాతో పాటు మా అమ్మాయి కూడా అండి సాయం చేస్తూ ఇంకా తనైతే ఇంకా సరదాగా ఇంకా మొత్తం తనని నలిపి ఇంకా శుభ్రంగా తను కూడా చేసిందండి ఇందులో. ఇంకా తనకైతే చాలా బాగా అనిపించింది. మమ్మీ ఎన్ని చెట్లకి ఇన్ని గింజల, చాలా తక్కువ వచ్చాయి అనుకుని అన్నది. అయితే తేరు చూడండి, ఏం లేదన్నా ఒక పెద్ద స్పూన్తో 3-4 స్పూన్లు అయ్యేవి. ఇంకా తర్వాతకి మన వంటకి దేంటికైనా ఉపయోగపడతాయి కదా అన్నట్టు ఇవి పక్కన పెట్టేసి ఇవైతే చూడండి తొక్క అయితే ఈ మాత్రంగా వచ్చింది. ఇంకా ఇవి కూడా నేను వేస్ట్ చేయకుండా ఇవంతా ఎత్తేసి ఈ పౌడర్ అంతాను ఇంకా వేస్టేజ్గా అంటే ఇంకా మన ఇంట్లో ఉన్నాయి కదా కిచెన్ వేస్ట్ అండి. ఇక్కడ నేను ఎప్పుడు వంట చేసినవి కాస్త మిగులుతుంటాయి కదా, ఇక్కడ నేను ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో అయితే ఇక్కడ కన్నాలో పెట్టుకొని కింద మట్టి ఇసుక కలిపి ముందు వేసుకున్నాను. ఆ తర్వాత వేస్టేజ్ అంతాను కిచెన్ వేస్ట్ అంతా కాస్త వేసుకుంటూ ఇంకా మట్టి ఇసుక కలిపింది వేసుకుని ఇంక ఈ విధంగా అయితే నేను స్టోర్ చేసుకుంటున్నానండి. ఇంకా కంపోస్ట్ లాగా ఈ విధంగా వ్యర్థ పదార్థాలతో వేస్ట్ చేయకుండా కిచెన్ వేస్ట్తో ఈ విధంగా చేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు పక్కన ఉన్నాయి కదండి ప్లాస్టిక్వి, ఇవన్నీ అలాగే అండి అలా చేసుకునేవి. ఇంకా చూడండి ఇక్కడ గుడ్లు తొక్కలు, బనానా, ఇంకా అలాగే ఉల్లి, బంగాళదుంప తొక్కలు ఏ ఉన్నా సరే కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేసుకుంటూ మట్టి వేసుకొని ఒక లేయర్గా ఇంక నేను కాస్త అండి ఒక్కొక్క పూట ఇవన్నీ వేసుకుని మట్టి వేసి ఈ విధంగా నేను సర్దేసుకుని ఇంకా ఈ విధంగా డబ్బాలో అయితే కిచెన్ వేస్ట్ స్టోర్ చేసుకుంటున్నాను కంపోస్ట్ అయితేను. మరి ఇంకా ఇదిగోండి ఇక్కడ చేతితో అయితే గట్టిగా ఈ విధంగా అనిచేస్తే అనిపోతుంది.
ఈ విధంగా ఇంకా ఇదే విధంగా అండి. ఇంకా ఈ పక్కన 2 డబ్బాలు కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా అలాగే చేసుకునేవే. ఇంకా నేను ఇక్కడ ఇది కూడా అయిపోయింది, ఫిల్ అయిపోగానే ఇక్కడ విత్తనాలు అయితే వేసుకున్నాను అందులో. ఇంకా పక్కన గులాబీ చెట్టు ఇంకా బంతి విత్తనాలు కూడా వేసుకున్నాను, పెద్దవి అయ్యేవి. ఇంకా అవి కూడా పువ్వులు అయితే వస్తున్నాయి. ఇంకా ఈ విధంగా అండి ఇంట్లో ఉండే వాటితో ఇంకా కిచెన్ వేస్ట్ ఏవి వ్యర్థ బద్దలు బయటపడకుండా ఈ విధంగా కంపోస్ట్ అయితే కుండీల్లో చేస్తున్నాను. మరి ఇంకా ఆవాళ్ళు కూడానండి, ఆవాల చెట్టు నుండి ఆవాలను కూడా అంటే మనం ఏ విధంగా తీసుకుంది శ్రమ లేకుండా కాస్త కొంచెం టైం పట్టినా సరే ఆవాలు కాస్త కోస్త వచ్చాయి కదా, ఇంకా అవి మనం వేటికైనా మనం ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో వాడుతూ ఉంటాం కదా ఆవాలని ఎక్కువగా, మంచిది కూడాను. అందుకే ఇంట్లో పండించిన వాటితో చేస్తే ఇంకా అనుభూతి వేరండి. ఇంకైతే వీటితో ఏడ్ చేశానంటే నెక్స్ట్ వీడియోలో చూసేయండి. మరో కొత్త టిప్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి.